Hi girls, today our topic is methods of valuation of shares, that is second method, as well as number 3 method, fair value method. ఈరోజు వాటా మూల్యాంకన యొక్క రెండవ పద్ధతి రాబడి పద్ధతి మరియు యుక్తమైన విలువ పద్ధతి గురించి వివరించడం జరుగును. I would like to revise previous class methods, that is there are 3 methods of valuation of shares. That is number 1 net assets value method, number 2 yield method, number 3 fair value method. వాటా మూల్యాంకన యొక్క పద్ధతులు మూడుగా చెప్పబడును. మొట్టమొదటిది నికర ఆస్తి విలువ, రెండవది రాబడి పద్ధతి, మూడవది యుక్తమైన విలువ పద్ధతి. నెంబర్ 1 నికర ఆస్తి విలువ పద్ధతి, రాబడి పద్ధతి, నెంబర్ 3 యుక్తమైన విలువ పద్ధతి. First method is net assets value method, gives importance to the net assets. That means fixed assets, current assets minus outside liabilities minus preference share capital. That means this method, net assets value method, gives importance to the assets. On the basis of the asset value, we value the shares. ఆస్తుల్ని ఆధారంగా చేసుకొని నికర ఆస్తి విలువ పద్ధతి ప్రకారం వాటా విలువను మూల్యాంకన చేస్తారు. అదే రెండవ పద్ధతి రాబడి పద్ధతి. అంటే లాభాన్ని ఆధారంగా చేసుకొని వాటా మూల్యాంకన అనేది చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ ఈల్డ్ మెథడ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ది ప్రాఫిట్స్. ఆన్ ది బేస్ ఆఫ్ ది ప్రాఫిట్స్ వి వాల్యూ ది షేర్స్. Okay. In previous class we discussed the steps. Step 1 is the calculation of profit available to equity shareholders. Number 2 expected rate of return. Number 3 value of share. That means first step is the profit available to the equity shareholders. రాబడి పద్ధతిలో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. నెంబర్ 1 ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే లాభము కనుగొనుట. నెంబర్ 2 ఆశించిన రాబడి రేటును కనుగొనుట. నెంబర్ 3 వాటా విలువను కనుగొనుట. ఓకే, ఆన్ ది బేస్ ఆఫ్ దీస్ స్టెప్స్ వి క్యాలిక్యులేట్ ది ప్రాబ్లం. దిస్ ఈజ్ ది అవర్ ప్రాక్టికల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 3 స్టెప్స్ ఏమైతే ఉన్నాయి, ఏమని చెప్పుకున్నాం మనం? ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే లాభాన్ని, రెండవది ఆశించిన రాబడి రేటుని, ఈక్విటీ వాటా విలువను ఈ స్టెప్స్ని ఆధారం చేసుకుని మనం ఇప్పుడు లెక్క చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ వి take the following steps into the consideration. How many steps are there under this method? 3 steps. Number 1 profit available to equity shareholders. Number 2 expected rate of return. Number 3 value of share. Okay, problem. From the following particulars calculate the value of an equity shares. దిగువ సమాచారం ఆధారముగా ఈక్విటీ వాటా విలువను కనుగొనము. 2009% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. 2009% ఆధిక్యపు వాటాలు ఒక్కొక్క వాటా విలువ ₹100 చొప్పున ₹2,00,000. నెంబర్ 2 50,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్, ₹8 per షేర్ పెయిడ్ అప్. 50,000 ఈక్విటీ వాటాలు ఉన్నాయంట, ఒక్కొక్క వాటా విలువ ₹10, కానీ చెల్లింపు విలువ ఎంత? కేవలం ₹8. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ₹8 ఈజ్ పెయిడ్ అప్. ఈవెన్ దో ద ఫేస్ వాల్యూ ఇస్ 10, that is paid up value is only 8. That means value is 4 lakhs. Expected profit per year before tax. పన్నుకు ముందు లాభం 2,18,000. రేట్ ఆఫ్ ట్యాక్స్ పన్ను రేటు 40%. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ ఎవ్రీ ఇయర్. సాధారణ రిజర్వ్కి బదిలీ 20%. దేని మీద? లాభం మీద. నార్మల్ రేట్ ఆఫ్ ఎర్నింగ్ 15%. నార్మల్ రేట్ ఆఫ్ ఎర్నింగ్ మీన్స్ వాట్ హియర్? NRR, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. రాబడి రేటు, సాధారణ రాబడి రేటు 15%. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం సొల్యూషన్. Step 1 calculation of profit available to equity shareholders. How many points we have to take? That means profit before tax minus transfer to the reserve minus preference dividend.
పన్నుకు ముందు లాభంలోంచి ఏం మైనస్ చేయాలనుకున్నాం మనం? ఆదాయ పన్నుని మైనస్ చేయాలి. దాని నుండి ఏం మైనస్ చేయాలనుకున్నాం మనం? రిజర్వ్కి బదిలీ మైనస్ చేయాలి. దాని నుండి ఏం మైనస్ చేయాలనుకున్నాం? ఆధిక్యపు డివిడెండ్ని మైనస్ చేయాలి. ఓకే, ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ గివెన్ ఇన్ ది క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, what is the amount? 2,18,000 minus 40% tax. Tax will be paid on profit only. లాభం మీద మాత్రమే పన్ను మనం చెల్లిస్తాం. ఎంత పర్సెంట్ తీసుకోమని లెక్కలో మనకు చెప్పారు? 40% తీసుకోమన్నారు. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను నేను 2,18,000. దట్ మీన్స్ ప్రాఫిట్. 2,18,000 into 40/100. That means we get 87,200. After deducting the tax, పన్నును తగ్గించగా మనకి లాభం ఎంత వచ్చింది? పన్ను తర్వాత లాభం, దట్ ఈస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1,30,800. And second, what we have to deduct? Transfer to the reserve. 20% transfer, that means 1,30,800 into 20/100. That is, we get 26,160. By deducting this amount, we get 1,04,640. Okay, minus third point, preference percent is given. What percent is given? 9% is given. This preference dividend will be calculated on preference share capital. ఆధిక్యపు డివిడెండ్ దేని మీద మనం కనుగొనాలి, దేని మీద లెక్కించాలి అంటే ఆధిక్యపు వాటా మూలధనం మీద మనం లెక్కించాలి. ఆధిక్యపు వాటా మూలధనం ఎంత ఇచ్చారు మనకి ప్రశ్నలో? 2 లక్షలు ఇచ్చారు. 2 లక్షలు ఇంటూ 9/100, దట్ ఈస్ 18,000. ఓకే గర్ల్స్, దట్ మీన్స్ ట్యాక్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ప్రాఫిట్ and reserve will be calculated on profit after tax. Preference dividend will be calculated on preference share capital. Once again I am repeating, tax will be calculated on profit before tax. Transfer to the reserve calculated on profit after tax. Preference dividend must be calculated on preference share capital only. This is very, very important. After deducting this amount, we get 86,640, that is profit available to equity shareholders. పన్నుకు ముందు లాభంలో నుంచి ఏది మైనస్ చేయాలి? ఫస్ట్ వన్ ఆదాయ పన్ను. ఆదాయ పన్ను దేని మీద కట్టాలి? పన్నుకు ముందు లాభం మీద కట్టాలి. రిజర్వ్ దేని మీద కనుగొనాలి? పన్ను తర్వాత లాభం మీద కనుగొనాలి. ఆధిక్యపు డివిడెండ్ దేని మీద కనుగొనాలి? ఆధిక్యపు వాటా మూలధనం మీద కనుగొనాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. వన్స్ అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్ ది పాయింట్. మళ్ళీ మరోసారి చెప్తున్నానమ్మా స్టూడెంట్స్, పన్ను దేని మీద కట్టాలని చెప్తున్నాను? పన్నుకు ముందు లాభం మీద కట్టాలి. రిజర్వ్కి బదిలీ దేని మీద కనుగొనాలి? పన్ను తర్వాత లాభం మీద కనుగొనాలి. ఆధిక్యపు డివిడెండ్ దేని మీద కనుగొనాలి? లాభం మీద కాదు, దేని మీద? ఆధిక్యపు వాటా మూలధనం మీద. మనకి మూలధనం లెక్కలో ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు. ఏ మూలధనం? ఆధిక్యపు వాటా మూలధనం 2 లక్షలు ఉంది. ఆ 2 లక్షల మీద 9% మనకి లెక్కలు ఇవ్వడం జరిగింది, డివైడెడ్ బై 100. దట్ మీన్స్ 18,000 మనకి వస్తుంది. తీసివేయగా మనకి ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే లాభం 86,640. స్టెప్ 2, calculation of expected rate of return, that is ERR, ఆశించిన రాబడి రేటు కనుగొనుట. ఫార్ములే ERR is equal to profit available to equity shareholders by total paid up equity share capital into 100. ఆశించిన రాబడి రేటు is equal to ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే లాభము బై ఈక్విటీ వాటా చెల్లింపు మూలధనం. ఈక్విటీ వాటా చెల్లింపు మూలధనము ఇంటూ 100. Profit available is the first step we calculate, that is we get 86,640. 86,640 మనకి ఫస్ట్ స్టెప్లో వచ్చింది. డివైడెడ్ బై ఏ మూలధనం మనం ఇక్కడ తీసుకోవాలి? ఈక్విటీ వాటా మూలధనం తీసుకోవాలి. దట్ ఈస్ 4 lakhs into 100. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 86,640 డివైడెడ్ బై 4 lakhs మనం క్యాలిక్యులేట్ చేయగా 0.2166 వస్తుందమ్మా. దాన్ని 100తో మల్టిప్లై చేస్తే పర్సంటేజ్ ERR విల్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది పర్సంటేజ్. అంటే ఆశించిన రాబడి రేటు ద్వారా మనకి పర్సంటేజ్ వస్తుంది.
రేటు అంటే ఈ యొక్క విలువ మనకి పర్సంటేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఎంత వచ్చింది? 21.66%. ఎంత వస్తుందమ్మా ఆశించిన రాబడి రేటు? 21.66%. ఓకే గర్ల్స్. స్టెప్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. ఈక్విటీ వాటా విలువ కనుగొనుట. వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఈఆర్ఆర్, that means expected rate of return by normal rate of return into equity paid up value. Equity వాటా విలువ is equal to ఆశించిన రాబడి రేటు by సాధారణ రాబడి రేటు into ఈక్విటీ వాటా చెల్లింపు విలువ. ERR, that is 21.66 by NRR 15% is given in the problem. Paid up value is 8. 10 rupees తీసుకోకూడదమ్మా, 8 rupees మాత్రమే paid up కాబట్టి 8 rupees మనం తీసుకోవడం జరిగింది. That means we get 11.55 rupees. That means ఒక్కొక్క వాటా ఈక్విటీ వాటా విలువ ఎంతమ్మా? 11 రూపాయల 55 పైసలు. ఓకేనమ్మా. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఫెయిర్ వాల్యూ మెథడ్. That means we are combining the both net assets value method plus yield method by 2. యుక్తమైన విలువ పద్ధతి అనగా యుక్తమైన అంటే ఏంటి? దట్ మీన్స్ నికర ఆస్తి విలువ పద్ధతిని మరియు రాబడి పద్ధతిని రెండింటిని కలిపి దీన్ని సగటు చేస్తుంది. దట్ మీన్స్ వీఆర్ యావరేజింగ్ ది నెట్ అసెట్ వాల్యూ మెథడ్ ప్లస్ yield మెథడ్ బై 2. వీఆర్ యావరేజింగ్ ది net assets value method and yield method. Okay girls, what is the formula of fair value method? Value of equity share is equal to value of share as per net assets value method plus value of equity share as per yield method by 2. యుక్తమైన విలువ పద్ధతి ప్రకారం ఈక్విటీ వాటా విలువ ఫార్ములా ఏమనుకున్నాం మనం? నికర ఆస్తి విలువ పద్ధతి ప్రకారం ఈక్విటీ వాటా విలువ ప్లస్ రాబడి పద్ధతి ప్రకారం ఈక్విటీ వాటా విలువ బై 2. ఓకేనమ్మా. అంటే ఈ పద్ధతి చేయాలి అంటే 2 పద్ధతులు మనం చేయాల్సి ఉంటుంది. Is it clear? That means we have to calculate net assets value method as well as yield method. Okay girls, this is the problem. First, capital 450, 6% preference shares of rupees 100 each fully paid and 4500 equity shares of rupees 10 each fully paid. మూలధనము 450, 6% ఆధిక్యపు వాటాలు, ఒక్కొక్క వాటా విలువ ఎంత? 100 రూపాయలు. నెక్స్ట్ ఈక్విటీ వాటాలు ఎన్ని ఉన్నాయి? 4500 ఉన్నాయమ్మా, ఒక్కొక్కటి ఎంత? 10 రూపాయలు. నెంబర్ 2, ఎక్స్టర్నల్ లయబిలిటీస్ బహిర్గత అప్పులు 7500, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిజర్వ్ మరియు మిగులు 3500. యావరేజ్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎర్న్డ్ బై ది కంపెనీ. సగటు ఆశించిన లాభము పన్ను తర్వాత 8500. నెక్స్ట్ వన్, నార్మల్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఫుల్లీ పేడ్ ఆఫ్ ది సేమ్ లైన్ కంపెనీ ఈజ్ 9%. సాధారణ రాబడి రేటు ఎంత పర్సంటేజ్ అని చెప్తున్నారు? 9% అంటున్నారు. నెక్స్ట్ వన్, 10% ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈచ్ ఇయర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు రిజర్వ్స్. పన్ను తర్వాత లాభంలో ఎంత పర్సంటేజ్ రిజర్వ్కి బదిలీ అని చెప్తున్నారమ్మా? 10%. ఈక్విటీ వాటా విలువను యుక్తమైన విలువ పద్ధతి ప్రకారం కనుగొనమని చెప్తున్నారు. దట్ మీన్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ అండర్ ఫేర్ వాల్యూ మెథడ్. ఓకే, ఫస్ట్ మెథడ్ వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్? నెట్ అసెట్స్ వాల్యూ మెథడ్. దట్ ఈస్ నికర ఆస్తి విలువ పద్ధతి. ఇక్కడ ముఖ్యంగా మనకి బ్యాలెన్స్ షీట్ డేటా, దట్ మీన్స్ liabilities as well as assets data will be given, but in the present problem only liabilities data is given but not assets. Generally we take fixed assets, current assets minus outside liabilities, but in the present problem only liabilities data is given. That means we calculate net asset value on the assumption that liabilities are equal to the assets. That is the important point. ప్రస్తుత ప్రశ్నలో ఆస్తులు సమాచారం ఇవ్వలేదు, అంటే అప్పులు ఎంతైతే ఉన్నాయో ఆస్తులు కూడా అంతే ఉంటాయి అన్న భావనతో ఈ యొక్క లెక్క చేయడం జరిగింది. ఓకే గర్ల్స్, వన్స్ అగైన్ ఐ am repeating that liabilities are equal to the assets. That means we take liability into the account.
దట్ ఈస్ 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, 6% ఆధిక్య వాటా మూలధనము, 450 ఇంటూ 100 మల్టిప్లై చేయగా మనకి 45,000 వస్తుంది. ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనము 4,500 ఇంటూ 10 45,000 వస్తుంది, 45,000. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 3,500. ఎక్స్టర్నల్ లైబిలిటీస్ 7,500. Once again I am repeating that instead of taking the assets, we are taking the liabilities into the account. Liabilities into the account. General net assets, what I have told you, that fixed assets, current assets minus outside liabilities. But in the present problem, assets data is not given. Hence we are taking the లైబిలిటీస్ ఇంటూ ది అకౌంట్. అంటే అప్పుల్ని ఆధారంగా చేసుకొని మనం, అంటే ఏ ఆధారంగా అప్పులు ఎంతైతే ఉన్నాయో ఆస్తులు కూడా అంతే ఉంటాయి అన్న భావనతో, అన్న అంచనాతో మనం లెక్క చేయడం జరిగింది. దట్ మీన్స్ వి గెట్ టోటల్ లైబిలిటీస్ 1,01,000 మైనస్ ఫిక్టీషియస్ అసెట్స్ 350. అంటే ఇక్కడ కృత్రిమ ఆస్తులు 350 ఇవ్వడం జరిగింది. ఎక్స్టర్నల్ లైబిలిటీస్, బహిర్గత అప్పులు మామూలుగా మనం తీసివేస్తాం 7,500. ఆధిక్యపు వాటా మూలధనము, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ మనం జనరల్గా మనం మైనస్ చేస్తాం. ఇవన్నీ మామూలుగా మనం మైనస్ చేసేస్తాం. ఎక్స్టర్నల్ లైబిలిటీస్ మామూలుగా మైనస్ చేస్తాం. అదేవిధంగా ఆధిక్యపు వాటా మూలధనం కూడా మామూలుగానే మనం మైనస్ చేయడం జరుగుతుంది, 45,000. దట్ మీన్స్ ఈ మూడింటిని అంటే 350, 7,500, 45,000 యాడ్ చేస్తే 52,850 మనకి రావడం జరిగింది. నెట్ అసెట్ వాల్యూ వాట్ వీ గెట్ 48,150. ఓకే గర్ల్స్, దట్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ది అసెట్స్ డేటా, we take the liability data into the account. Out of that, as usual, we deduct the external liabilities, preference share capital. Fictitious is nothing but which is not real assets. Okay, that must be deducted. కృత్రిమ ఆస్తులు మనం లెక్కలోకి తీసుకోకూడదు కాబట్టి దాన్ని మనం మైనస్ చేయడం జరుగుతుంది. ఓకే గర్ల్స్. స్టెప్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. ఈక్విటీ వాటా విలువ కనుగొనుట. ఫార్ములా వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ వాటా విలువ ఈజ్ ఈక్వల్ టు నికర ఆస్తి విలువ బై ఈక్విటీ వాటాల సంఖ్య. 48,150 బై ఎన్ని ఈక్విటీ వాటాలు ఉన్నాయనుకున్నాం మనం, వాటాల సంఖ్య తీసుకుంటాం 450 ఈజ్ ఈక్వల్ టు 10 rupees 70 paise. Once again I am repeating net assets value method. There are 2 steps. Number 1, net asset calculation of net asset value. Number 2, calculation of equity value. That means in the present problem, assets data is not given, hence we take liabilities into the account on the assumption that liabilities are equal to the assets. ప్రస్తుత లెక్కలో మనకి ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదు, కానీ అప్పులు సమాచారం ఉంది కాబట్టి అప్పుల్ని ఆధారంగా, అనగా అప్పులు ఎంతైతే ఉంటాయో ఆస్తులు కూడా అంతే ఉంటాయి అన్న ఆధారంతో మనం అప్పుల్ని తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ ది నోట్. Assets data are not given in the problem, hence we assumed that liabilities are equal to the assets. So we take liabilities into the consideration, into the account. That means assets data are not given, hence we take liabilities into the consideration on the assumption that assets, that means liabilities are equal to the assets. ఆస్తుల సమాచారం ఇవ్వలేదు కాబట్టి మనం అప్పుల్ని ఆధారంగా చేసుకున్నాం. ఎలాగా, అప్పులు ఎంతైతే ఉంటాయో ఆస్తులు అంతే ఉంటాయి అన్న భావనతో మనం లెక్క చేయడం జరిగింది. ఓకే గర్ల్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ స్టెప్. దట్ మీన్స్ సెకండ్ మెథడ్ ఈజ్ ది ఈల్డ్ మెథడ్, రాబడి పద్ధతి. దట్ మీన్స్ స్టెప్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే లాభం కనుగొనాలి. నెంబర్ 2, ఏం కనుగొనాలనుకున్నాం, ఆశించిన రాబడి రేటు కనుగొనాలి, ఈఆర్ఆర్. స్టెప్ 3, వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్, ఈక్విటీ వాటా విలువ కనుగొనట. మొత్తం 3 స్టెప్స్ అని అనుకున్నాం కదమ్మా. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ గివెన్, సగటు లాభం లెక్కలో మనకి ఇవ్వడం జరిగింది 8,500. దీంట్లో నుంచి ఈ లెక్కలో మనకి పన్ను లేదు కాబట్టి మనం పన్ను తీసుకోవడం జరగలేదు. ట్రాన్స్ఫర్ టు ది రిజర్వ్. ఎంత పర్సంటేజ్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తున్నారు, 10% ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు. దేని మీద కనుగొనాలనుకుంటున్నాం, లాభం మీద.
8,500 into 10 by 100, that is 850. By deducting this amount, we get 7,650 minus what we have to deduct, preference dividend. Preference share capital is given 46,000 into what is the percentage, 6 by 100, 2,700. Okay girls, by deducting this amount, we get profit available to equity shareholders 4,950. జనరల్గా మనం 3 పాయింట్స్ మైనస్ చేసేవాళ్ళం. ఫస్ట్ ఏం మైనస్ చేసేవాళ్ళం మనం, ఆదాయ పన్ను. ఈ లెక్కలో లేదు కాబట్టి మనం మైనస్ చేయాలి. రిజర్వ్కి బదిలీ ఉంది కాబట్టి మనం మైనస్ చేసాం. ఆదికపు డివిడెండ్ ఉంది కాబట్టి మైనస్ చేసాం. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో ట్యాక్స్ రేట్, హెన్స్ దెర్ ఈజ్ నో నీడ్ టు డిడక్ట్ ది ట్యాక్స్. Transfer to the reserve is given, hence it is deducted. Preference dividend is given, hence it is deducted. If transfer to the reserve is not given, if preference dividend is not given, there is no need to deduct reserve and the preference dividend. Reserve కి బదిలీ లెక్కలో ఇవ్వకపోయినా, ఆదికపు డివిడెండ్ లెక్కలో ఇవ్వకపోయినా మైనస్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా సగటు లాభమే మనం లెక్కలోకి తీసుకుంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్ దట్ if there are no transfer to the reserve, if there are no preference dividend, these two items must not be deducted. When we have to deduct, when it is given in the data. Why we did not deduct the tax rate? It is not given. Why? Because profit after tax is given. ఓకే గర్ల్స్, పన్ను తర్వాత లాభం ఇచ్చారు కాబట్టి మనం పన్నును మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే గర్ల్స్. స్టెప్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఆశించిన రాబడి రేటు కనుగొనుట. ఈఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై ఈక్విటీ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఇంటూ 100. ఆశించిన రాబడి రేటు ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే లాభము బై ఈక్విటీ వాటా చెల్లింపు మూలధనము. ఈక్విటీ వాటా చెల్లింపు మూలధనము ఇంటూ 100. లాభం ఎంత వచ్చింది మనకి, 4,950. ఈక్విటీ వాటా మూలధనం ఎంత వచ్చింది, 45,000 ఇంటూ 100. వి గెట్ 11%. నెంబర్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈజ్ ఈక్వల్ టు expected rate of return by normal rate of return into paid up value of share. ఈక్విటీ వాటా విలువ కనుగొనుట. ఈక్విటీ వాటా విలువ ఈజ్ ఈక్వల్ టు ఆశించిన రాబడి రేటు బై సాధారణ రాబడి రేటు ఇంటూ ఈక్విటీ వాటా చెల్లింపు విలువ. ఆశించిన రాబడి రేటు సెకండ్ స్టెప్లో వాట్ వీ గెట్, ఈఆర్ఆర్ 11%. ఓకే, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ గివెన్. రాబడి రేటు సాధారణ రాబడి రేటు లెక్కలో మనకి ఇచ్చారు 9 రూపీస్ అని, ఇంటూ పేడప్ వాల్యూ ఆఫ్ షేర్ ఎంత ఇచ్చారు girls, what is given, 10 rupees. Okay, that means we get rupees 12 rupees 22 paise. అంటే 12 రూపాయల 22 పైసలు అనేది మనకి రావటం జరిగింది. ఈ పద్ధతి దేని ఆధారంగా చేసాం, లాభాన్ని ఆధారంగా చేసుకునే లెక్క చేసాం. ఓకే అమ్మా. నెక్స్ట్, ఫెయిర్ వాల్యూ మెథడ్. దట్ ఈస్, in order to calculate value of share as per fair value method, we have to compulsorily calculate net asset value method as well as yield method. అంటే యుక్తమైన లేదా సమంజసమైన విలువ పద్ధతి ప్రకారం వాటా విలువ కనుగొనాలి అంటే నికర ఆస్తి విలువ కనుగొనాలి, అదేవిధంగా రాబడి పద్ధతి కూడా కనుగొనాలి. దట్ మీన్స్ యాజ్ పర్ నెట్ అసెట్ వాల్యూ మెథడ్ we get 10 rupees 70 paise. యాజ్ పర్ yield మెథడ్ 12 rupees 22 paise. నికర ఆస్తి విలువ పద్ధతి ప్రకారం 10 రూపాయల 70 పైసలు ప్లస్ రాబడి పద్ధతి ప్రకారం ఈక్విటీ వాటా విలువ 12 రూపాయల 22 పైసలు వచ్చినాయి, డివైడెడ్ బై 2. ఈ 2 యాడ్ చేస్తే 22.92 by 2. దట్ మీన్స్ వీ గెట్ 11 rupees 46 paise. అనగా డివైడ్ చేయగా మనకి 11 రూపాయల 46 పైసలు మనకి ఈక్విటీ వాటా అనేది రావటం జరిగింది. ఓకే గర్ల్స్, summary. There are 3 methods of valuation of shares. Number 1, net asset value method, yield method, fair value method. నికర ఆస్తి విలువ పద్ధతి, రాబడి పద్ధతి, యుక్తమైన విలువ పద్ధతి. Net asset, as per net assets value method, there are 2 steps. Calculation of net asset value. Number 2, calculation of value of equity share. Okay girls. That means as per yield method, రాబడి పద్ధతి ప్రకారం మనకి 3 steps. That means as per yield method, there are 3 steps.
What is profit available to equity shareholders? Number 2, expected rate of return. Number 3, value of equity share. Number 3, fair value method. As per fair value method, formula is value of equity share as per net asset value method, and that is plus value of equity share as per fair value method by 2. Okay girls? Okay. నికర ఆస్తి విలువ పద్ధతి ప్రకారం 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ నికర ఆస్తి విలువ కనుగొనుట. నెంబర్ 2 ఈక్విటీ వాటా విలువ కనుగొనుట. రాబడి పద్ధతి ప్రకారం ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 3 స్టెప్స్ ఉంటాయి. ఏంటవి? ఈక్విటీ వాటాదారుల అభిమయ లాభం కనుగొనాలి, ఆశించిన రాబడి రేటు కనుగొనాలి, ఈక్విటీ వాటా విలువ కనుగొనాలి. నెంబర్ 3 ఏ మెథడు? యుక్తమైన విలువ పద్ధతి. ఈ పద్ధతిలో ఫార్ములా ఏంటి? ఈక్విటీ వాటా విలువ ఈజ్ ఈక్వల్ టు నికర ఆస్తి విలువ పద్ధతి ప్రకారం ఈక్విటీ వాటా విలువ మరియు దట్ మీన్స్ ప్లస్ రాబడి పద్ధతి ప్రకారం ఈక్విటీ వాటా విలువ బై 2. అంటే యుక్తమైన విలువ పద్ధతి చేయాలి అంటే నికర ఆస్తి విలువ పద్ధతి తెలిసి ఉండాలి, రాబడి పద్ధతి తెలిసి ఉండాలి. దట్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ యాజ్ పర్ ఫెయిర్ వాల్యూ మెథడ్, we have to calculate compulsorily net asset value method and the yield method. Okay girls? Reference books, Corporate Accounting, Kalyani Publishers, SP Jain and KL Naran. Corporate Accounting SN Maheshwari. ఈ బుక్స్ రిఫర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్: డిఫైన్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, వాటా మూల్యాంకన నిర్వచించము, వాటా మూల్యాంకన యొక్క ఆవశ్యకత. నెంబర్ 2, ఎక్స్ప్లెయిన్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, వాటా మూల్యాంకన ప్రభావితం చేసే అంశాలు లేదా కారకాలు. నెంబర్ 3, ఎక్స్ప్లెయిన్ ది మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, వాటా మూల్యాంకన యొక్క పద్ధతులు. నెంబర్ 4, రైట్ అబౌట్ నెట్ అసెట్స్ వాల్యూ మెథడ్, నికర ఆస్తి విలువ పద్ధతి గురించి వ్రాయము. రైట్ అబౌట్ ఈల్డ్ మెథడ్, రాబడి పద్ధతి గురించి వ్రాయము. Thank you.